వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈ రోజులల్లో అందరికీ అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంటుంది కదా. క్యాన్సర్ అనే పదం చాలా కామన్ అయిపోయింది ఈ రోజులల్లో. ఇంతగానం క్యాన్సర్కి ఎందుకు మనం గురవుతున్నాము, అసలు రకరకాల క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి మన లోపల, దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా, ఈ కన్ఫ్యూజన్లోనే చాలామంది ట్రీట్మెంట్లు చేసుకుంటున్నారు. కొంతమంది మంచి అవుతారు, కొంతమంది అటు అవుతారు, ఇటు అవుతారు, ఏదేదో అవుతుంది మొత్తం మీద. బట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ని ట్రీట్ చేసే పద్ధతి ఏంది, దాన్ని ముఖ్యంగా క్యాన్సర్ని హోమియోపతిలో ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు, హోమియోపతి ఎంతవరకు సాధిస్తుంది క్యాన్సర్ పేషెంట్కి దాంట్లో నుంచి బయటపడడానికి అనేదే ఈరోజు మన సబ్జెక్ట్. ఈరోజు మన దగ్గర ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ క్యాన్సర్ నుంచి మన స్టూడియోకి ఈరోజు వచ్చి కూర్చొని క్యాన్సర్ గురించి చాలా క్లారిటీ ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా. సో ఫస్ట్లీ వీ హ్యావ్ డాక్టర్ గౌరీ శంకర్ గారు and डॉक्टर एम रेड्डी गारू. सर नमस्ते. नमस्ते सर. सर अभी कैंसर, जब कैंसर के ये नाम सुनते ही सब लोगों को ये होता है थोड़ा गड़बड़ हो जाएगा अंदर, कैंसर है आपको बोले तो. पर अभी तो कॉमन हो गए वो, सब लोगों को घर में एक ना एक कैंसर के प्रोन हैं अभी. तो मैं ये पूछना चाहती हूँ कि 30 इयर्स के बैक कैंसर बोले तो वो बड़ा व्याधि है, वो थाउजेंड्स में 1 लाख में एक ही आएगा, एक कोई आएगा करके ऐसा सोचते थे. पर अभी वो चेंज हो गए. व्हाट इज़ द मेजर डिफरेंस वी फाइंड इन कैंसर डेवलपमेंट इन लास्ट दिस 30 इयर्स? पहली बात तो ये जो कैंसर है ना, कैंसर का जो डर है वो इतना बड़ा है कि कैंसर बीमारी उसके सामने बहुत छोटी है. तो ये एक चीज़ अपने दिमाग में डालना है कि कैंसर का डर बहुत बड़ा है, बीमारी बहुत छोटी है कैंसर की. और ये कॉन्सेप्ट लोगों को पता ही नहीं है. अभी आपने बोला 30 साल पहले कैंसर बहुत कम पता चल, कभी कभी कहीं कहीं पता चल जाता था. एक्चुअली कैंसर अभी ज़्यादा कॉमन क्यों हो गया है, उसके पीछे कई सारे रीजंस हैं. एक रीज़न नहीं है जिसके पीछे, इसके पीछे कई, हमारा लाइफस्टाइल ऐसा हो गया, हमारी डाइट ऐसी हो गई, हमारा थिंकिंग पैटर्न ऐसा हो गया. बहुत जो मेजर रीज़न है ना, ओवर मेडिकेशन. हर चीज़ के लिए हम इतनी दवाइयाँ खाने लगे हैं, ये सारी चीज़ें कलेक्टिवली आज कैंसर के लिए रिस्पॉन्सिबल है. और अभी बहुत अच्छा बोला आपने, अभी एक सर्वे के हिसाब से हर 2 में से एक इंसान अपने उम्र के लास्ट स्टेज में जाके कैंसर के लिए प्रोन हो जाएगा. तो कैंसर अब एक महामारी की तरह आने वाली है, और ये इसके लिए रिस्पॉन्सिबल कोई और नहीं है, इसके रिस्पॉन्सिबल हम ही हैं. हमारा ओवर मेडिकेशन, हमारी डाइट, हमारी लाइफस्टाइल, हमारे आसपास के लोग, वो सब कुछ कैंसर के लिए रिस्पॉन्सिबल है. और बात अगर हम कैंसर की ही करते हैं तो एक चीज़ मैं बता दूं, कैंसर बहुत बड़ी बीमारी नहीं है. उसका इतना बड़ा डर फैलाया गया है, इस वजह से हम परेशान हो जाते हैं कैंसर को लेके. బేసిక్గా నేను అడిగింది ఏంటి అని అంటే, క్యాన్సర్ అనేది ఒకప్పుడు చాలా తక్కువ వినిపించేది, ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకటి ఉంటుంది కాబట్టి ఒక కేసు. 30 ఇయర్స్గా ఈ క్యాన్సర్ ఎట్లా మారుతూ వచ్చింది అని నేను అడిగితే సార్ చెప్పిన 3 పాయింట్స్ నాకు బాగా కూర్చున్నాయి నెత్తిలో. సార్ ముఖ్యంగా మీతో కూడా నేను దీనిపైన డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఒకటేమో మెడికేషన్ అన్న ఓవర్గా మెడిసిన్స్ తీసుకోవడం, రెండోది డైట్, అండ్ మూడోది మన చుట్టూ ఉన్న వ్యక్తులు అని కూడా అన్నారు సార్. ఈ మూడిటి పైన అంటే ఈ మూడిటితోని ఒక మనిషికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అంటే ఎట్లా? లైఫ్ స్టైల్ అంటారు. ఏమైందంటే మీరు అన్నారు, ఇందాక అన్నారు కదా, 30 ఇయర్స్కి ఒక్కొక్క జనరేషన్ మారిపోతుంది. లాస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ మనం ఎట్లా ఉండేవాళ్ళము, మన దగ్గర ఫోన్ ఉండేది కాదు, ఇప్పుడు జస్ట్ సింపుల్ కంప్యూటర్ అప్పుడప్పుడు మొదలయ్యేది. అంతకుముందు 30 ఇయర్స్ ఎట్లా ఉండే, ఎవ్రీ 30 ఇయర్స్కి జనరేషన్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. ఎందుకంటే యూత్ జాయిన్ అవుతుంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటారు, ఇదంతా జరుగుతుంటుంది. 30 ఇయర్స్ బ్యాక్ మన మెడిసినల్ యూసేజ్ మెడిసిన్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ మనం చాలా తక్కువ వాడే వాళ్ళము, మనకు మెడిసిన్ అవైలబిలిటీ ఉండేది కాదు. ఏదో మెడిసిన్ అవైలబిలిటీ ఎవరికి ఉండేది, డబ్బులు ఉన్న వాళ్ళకు ఉండేది. ప్రాబ్లమ్స్ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే ఉండేది, డబ్బులు లేనోకి లేదు. నిజం అదైతే. పల్లెటూరు వాళ్ళు బాగా హెల్తీ వాళ్ళు, పల్లెటూరు బాగా గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారని, బికాస్ ఆఫ్ ఆ టైంలో నో మెడిసిన్స్. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే కనుక, ఇప్పుడు మెడిసిన్స్ అనేటువంటిది పల్లెటూరులోనే ఎక్కువ దొరుకుతున్నాయి. అవును, ప్రతిదానికి వేసేసుకుంటారు, ప్రతిదానికి. ఈవెన్ లోకల్ డాక్టర్స్ కానివ్వండి, స్పెషలిస్ట్ డాక్టర్ కానివ్వండి, ఈవెన్ ప్రతి విలేజ్లోకి వెళ్ళిపోతే మెడికల్ షాప్స్ అనేటువంటి విపరీతంగా మెడిసిన్స్ అమ్మేస్తున్నారు. దానివల్ల ఏమైతే కనుక, మనం 1 వీక్ వెయిట్ చేసి తగ్గిపోయేటువంటి ప్రాబ్లమ్స్కి 1 రోజు 2 రోజులు వెయిట్ చేసి మెడిసిన్స్ వాడి మన స్ట్రెంగ్త్ను పెంచుకోలేక, మెడిసిన్స్ వల్ల మన బాడీని
వీక్ చేసుకుంటున్నాం. ఓకే. ఎప్పుడైతే వీక్నెస్ మొదలైందో మన బాడీలో సపరేషన్స్ మొదలు కావడము, మన బాడీలో ఉండడం కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 30 ఇయర్స్కి అప్పుడు 30 ఇయర్స్కి ఇప్పుడు క్యాన్సర్స్ విపరీతంగా పెరిగాయి. నెక్స్ట్ 30 ఇయర్స్కి క్యాన్సర్స్ ఇంకా ఘోరంగా వెళ్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎండింగ్ ప్రాబ్లం. ఓ గాడ్. ఇట్ ఈస్ ఎండింగ్ ప్రాబ్లం. ఓకే. బాడీకి ఒక ఎండింగ్ ప్రాబ్లం క్యాన్సర్స్, మైండ్కి ఒక ఎండింగ్ ప్రాబ్లం సైకాట్రీ ప్రాబ్లమ్స్. ఈ రెండే ప్రాబ్లమ్స్ ఎండింగ్. ఓకే. One is the psychiatric problems, maybe stress, anxiety, whatever may be. Another one is the బాడీలో మన ఇచ్చేటువంటి క్యాన్సర్, ఫిజికల్ రిలేటెడ్ క్యాన్సర్స్. ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్, ఇందాక గౌరీశంకర్ గారు అన్నట్టు, మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు బిజీ అయిపోయింది. సార్ ఇంకో మాట కూడా అన్నారు, క్యాన్సర్ని చాలా పెద్దగా చూస్తుర్రు, ఇది మొత్తం అంతా అది పెద్ద రోగంలాగా మహమ్మారిలాగా తయారైపోయింది అన్నట్టు చూస్తున్నారు, కానీ అంత పెద్దది కాదు, సింపులే అంటున్నారు. క్యాన్సర్ సింపుల్ అని సార్ చెప్పడం కాన్సెప్ట్ కాదు. క్యాన్సర్ పెద్దదే, కానీ దానికంటే పెద్దది ఫియర్. ఫియర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది క్యాన్సర్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది ఆల్రెడీ మనం కోవిడ్ టైంలో ఫేస్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు భయం, మనిషికి ఒక భయం అనేది ఏమైందంటే కనుక మన బాడీలో ఈ బయోకెమిస్ట్రీ చేంజ్ అయిపోతుంది, మన బాడీలో యొక్క కెమికల్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది, మన బాడీలో హార్మోన్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. ఈ ఫియర్ అనేది ఏదైతే ఉంటుందో, క్యాన్సర్ వచ్చిన దానికంటే కూడా ఈ ఫియర్ ఉన్న క్యాన్సర్ని ఎక్కువ చేస్తుంది. మనకు కొందరు పేషెంట్లు ఉంటారు భయంతో చనిపోతారు, ప్లస్ సొసైటీ కూడా చంపేస్తుంది వాళ్ళని, ఇంట్లో వాళ్ళు కూడా చంపేస్తారు. ఎక్కువ సింపతి చూపించి, ఎక్కువ వాళ్ళ పైన సానుభూతి చూపించి, వాళ్ళని అసలు ఒక ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోయి విత్డ్రా అయిపోతుంటారు. చాలామంది చూస్తున్నాను కదా, సార్ దగ్గరికి వచ్చే కేసెస్ నేను చాలా చూశాను. సో ఒక కాన్ఫిడెంట్ అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కనుక మనం ధైర్యం పెట్టుకోవాలి. ఆ మైండ్లో నుంచి ఏదైతే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఫియర్ కనుక లేకపోతే ఆ క్యాన్సర్ స్ప్రెడింగ్ అనేది తక్కువ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్కి ఫియర్ అనేది యాడ్ అయిపోతే క్యాన్సర్ అనేది విపరీతం అయిపోతుంది. ఈ ఫియర్ పోవటానికి కూడా హోమియోపతిలో మనం మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఓకే. అంటే అక్కడి నుంచే తగ్గాలి, ఎందుకంటే మన మైండ్ బెటర్ కాదు, బాడీ బెటర్ కాదు. రైట్ రైట్. నువ్వు ఒక మైండ్ ట్రీట్ చేయకుండా బాడీని బెటర్ చేయలేరు మీరు. అందుకే హోమియోపతి ఈజ్ ద హోలిస్టిక్ సిస్టమ్ అంటారు దాన్ని. మైండ్ బెటర్మెంట్ తోటి, బాడీ బెటర్మెంట్ తోటి మీకు క్యాన్సర్కి వండర్ఫుల్ ట్రీట్మెంట్. నేను చూశాను కేసెస్ గౌరీశంకర్ దగ్గర. సో అసలు క్యాన్సర్కి అసలు ఎక్సలెంట్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ ఆస్క్ दिस क्वेश्चन टू सर. सो सर बोल रहे हैं कि इमोशंस ये पूरा बहुत सारा सप्रेस करते हैं पर्सन को और उससे कैंसर इफेक्ट होता है. हाउ इज इमोशंस रिलेटेड टू कैंसर इन अ पर्सन दैट वी डोंट अंडरस्टैंड स्टिल. बहुत अच्छा सवाल है आपका. कैसे हमारा इमोशन हमारी बीमारी से कनेक्टेड है. एक्चुअली ये कैंसर की बात नहीं है मैडम. हर छोटी बड़ी बीमारी हमारे इमोशन से कनेक्टेड है. हमारे यहाँ होम्योपैथी में कहा जाता है कि बीमारी साइकोसोमेटिक होती है. पहले हमारा साइकिक अफेक्ट होता है, और साइकिक जिस इमोशन से अफेक्ट होता है वैसे ही न्यूरोट्रांसमीटर हमारी बॉडी में सीक्रेट होते हैं, और उसके हिसाब से हम वैसा एक्ट करते हैं. तो बेसिकली हर बीमारी, कैंसर ले लीजिए, डायबिटीज़ ले लीजिए, पीसीओडी ले लीजिए, और कैंसर में भी जगह जगह का जो कैंसर है ना, किसी को थ्रोट का कैंसर है, किसी को जीआईटी का कैंसर है, किसी को रेक्टल कैंसर है, किसी को कोलन कैंसर है, किसी को ब्रेस्ट कैंसर है. सारे के सारे कैंसर्स के स्पेसिफिक ऑर्गन्स के भी अपने अपने इमोशंस होते हैं, और वो सब कुछ बड़ी माइन्यूटली हम होम्योपैथी में कंसिडर करते हैं. ये जो हमारे इमोशंस हैं, बेसिकली सबसे पहली बात तो आप ये बिल्कुल कंफर्म कर लीजिए कि कैंसर कोई बाहर की बीमारी नहीं है. इससे हम बाहर की बीमारी मान के उसको सरफेस से रिमूव कर दें, या उसको कीमो से, रेडियो से अफेक्ट करें कि ये बाहर की बीमारी है. एक्चुअली कहीं कैंसर हुआ है मैडम, तो कहीं ट्यूमर है, सिस्ट है, तो उस ट्यूमर को अगर वो बाहर की बीमारी है या वो एलियंस है, हमारी बॉडी पे अलग से आ गया है, तो हु इज सप्लाइंग ब्लड फॉर दैट कैंसर? आपका हार्ट. हमारा लंग्स ऑक्सीजन दे रहा है, yes. हमारा हार्ट ब्लड दे रहा है, हमारा ब्रेन मैसेज दे रहा है, तो कैसे वो बाहर की बीमारी हो गई? और कैसे उसे कीमोथेरेपी, रेडियोथेरेपी या टारगेटेड थेरेपी या सर्जरी से रिमूव करके उसको कैसे हम ये मान लें कि ठीक हो गया? ये तो वही बात होगी ना कि घर में कूड़ा भरा पड़ा है, हमने स्प्रे लगा दिया, और जैसे स्मेल आई दोबारा डबल स्प्रे कर दिया. फिर क्या होगा? वो धीरे 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 पूरे रूम को इन्फेक्शियस कर देगा, और यही आज होता है. और इसे हम ट्रीटमेंट मानते हैं, क्योंकि बहुत यही बताया ही गया है. किसी को नहीं पता है कि इसका भी एक होलिस्टिक अप्रोच है. तो हर चीज इमोशन से ड्रिवन होता है. अच्छी इमोशन से अच्छी चीजें ड्रिवन होती हैं, तो बुरे इमोशन से बीमारी भी हो सकती है. और ये बात होम्योपैथी में दी गई है. इमोशन is the key of every pathological aspect or every good or bad thing in your life. So what you say is, if you treat the emotion, he will get cured, or he will get treated out of cancer. It's not about only emotion, ma'am. In homeopathy, we take multiple aspects, in which the major aspect is emotion.
वो हमारी लाइफ में भी देख लीजिए, हर दिन हम अपने इमोशन से ही तो काम करते हैं। ऑफ कोर्स। सुबह जगना है तो रात का इमोशन की बॉस डांटेगा, ये पॉडकास्ट और टाइम से आने का इमोशन, तो इमोशन मेजर रोल प्ले करता है। लेकिन उसके साथ बहुत सी चीज़ें होती है, हमारा लाइफस्टाइल होता है, हमारा इन्वायरमेंट होता है, हमारी डाइट होती है, जो हमारा प्रेशर होता है, ये सब कुछ कलेक्टिवली हम कंसिडर करते हैं किसी भी मेजरली कैंसर के पेशेंट में। एक्चुअली कैंसर पता ही तब चलता है जब सारे इमोशंस का हम बैंड बजा देते हैं। ఇందాక మీరు ఎమోషన్స్ సపరేషన్ వలన ఎందుకు వస్తాయి అన్నారు కదా, అవును. దానికి మూడే కారణాలు. ఒక మనిషికి ఎమోషన్స్ ఎక్కువ ఉండటానికి, ఎమోషన్స్ కంట్రోల్గా ఉండటానికి మూడే కారణాలు. ఒకటి, స్కిన్కి ఏదైనా ఎక్కువ రిలేటెడ్ మెడిసిన్స్ వాడితే న్యూరో ఎక్టోడర్మ్ అంటారు. ఎక్టోడర్మ్ అంటే స్కిన్, ఇట్ గోస్ టు న్యూరో. సో దానివల్ల స్ట్రెస్ పెరగడం, యాంగ్జైటీ పెరగడం, స్కిన్ సపరేషన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఒకటి. ఓకే. సెకండ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ సపరేషన్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గట్ ఇష్యూస్, దానివల్ల కూడా మైండ్కి రిలేటెడ్ డిస్టర్బెన్స్ డైరెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇంకోటి వచ్చేసి ఇన్ఫెక్షన్స్ని మనం సప్రెస్ చేయడం వల్ల, వాట్ ఎవర్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్ సప్రెస్ చేయడం వల్ల బాడీలో బ్లడ్లో కలిసేసి మన బాడీని వీక్ చేసి ఆ ఎమోషన్ని డబల్ చేస్తాయి, ఎమోషన్ని సప్రెస్ చేస్తాయి. ఒక మనిషి కంట్రోల్ ఎమోషన్స్ ఉండడం వేరు, సప్రెస్డ్ ఎమోషన్స్ ఆర్ అన్కంట్రోలబుల్ ఎమోషన్స్ ఉండడం వేరు. ఈ అన్కంట్రోలబుల్ సప్రెస్డ్ ఎమోషన్స్ ఉన్నాయి అంటే కనుక మనం పాతకాలంలో చెప్పేవాళ్ళం, వీని కోపం ఉంది అంటే కనుక కోపం ఉన్నవానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, కోపం లేకుండా శాంతంగా నిదానంగా ఉండడానికి ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు చెప్తున్నది అబ్సల్యూట్లీ మేక్ సెన్స్. బట్ నాకు ఒక డౌట్ ఏంది అని అంటే, జనాలు వెన్ ఇట్ కమ్స్ టు ఎ ప్రాక్టికల్ ఇది, అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక వ్యక్తికి దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మీరు స్కిన్ ఇన్ఫెక్షన్ అన్నారు, లైక్ ఇప్పుడు కొంతమందికి దే ఆర్ వెరీ మచ్ ఎలర్జెటిక్ టు డస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఎనీథింగ్, ఏదైనా చెట్ల కిందికి పోయినా కూడా వాళ్ళకి దురదలు అయిపోతాయి. ఆ టైంలో ఆ విపరీతమైన దురదలకి ట్యాబ్లెట్స్ తీసుకోకుండా సప్రెస్ చేయకుండా ఉండలేరు వాళ్ళు. సో హౌ టు కంట్రోల్ ఇట్? ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ విపరీతంగా రాదు, స్కిన్ అలర్జీ మొదలవుతుంది, బాడీ ట్రీట్ చేసుకుంటారు. ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్కి, ప్రతి ఒక్క అలర్జీకి ఒక ఫస్ట్ ఇనిషియల్గా ఒక టైం పీరియడ్ ఉంటుంది. బాడీ స్ట్రాంగ్ అవ్వడానికి ఆ ఛాన్స్ ఇవ్వాలి. మనం ఇనిషియల్గా మెడిసిన్స్ వాడారనుకోండి, ఇదే అలర్జీ మళ్ళీ విపరీతం అయిపోతుంది, మళ్ళీ మెడిసిన్స్ వాడతాం విపరీతం అయిపోతుంది, దాన్ని విపరీతమైనాక సపరేస్ అయిపోతుంది, ఫోర్సిబుల్ సపరేషన్స్. ఎందుకంటే స్కిన్కి అల్లోపతిలో మెడిసిన్స్ లేవు, వాడాల్సింది సింపుల్ స్టీరాయిడ్స్ వాడుకోవాల్సిందే, లేకపోతే స్కిన్ సపరేషన్ వల్ల స్కిన్ నుంచి డైరెక్ట్గా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి, గట్లో చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి అంటే ఇంకా మన డైట్ కూడా ఇక్కడ డిస్టర్బెన్సే. ఎందుకంటే మన కడుపు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం ఫుడ్ తిన్నారో మీ ఎమోషన్ అనేది డిపెండ్ అవుతుంది. అవును, కరెక్ట్. ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్, వి ఆల్ నో దట్. ఎందుకంటే మీ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా జరిగినప్పుడే మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. ఎప్పుడైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఫోర్స్ఫుల్గా, డిస్టర్బ్డ్గా, అన్వాంటెడ్గా జరిగిందనుకోండి, మీ మైండ్ బాడీ యొక్క ఎనర్జీ కోఆర్డినేషన్ డిస్టర్బ్ అవుతుంది. రైట్. సో అక్కడ సపరేషన్ వల్ల వస్తుంది. గ్యాస్ట్రిక్ సపరేషన్ వల్ల కూడా ఎమోషన్ డిస్టర్బెన్స్ అవుతాయి. హై పవర్ యాంటీబయాటిక్స్ కానీ వాట్ ఎవర్ మేబీ వల్ల కూడా ఇన్ఫెక్షన్ సప్రెస్ కావడం వల్ల కూడా బాడీలో మైండ్ అండ్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఈ రోజు వచ్చే క్యాన్సర్స్ గౌరీశంకర్ చెప్పేది ఏంటంటే ఎమోషన్స్ సపరేషన్ వల్ల క్యాన్సర్ వస్తున్నాయి. ఈ ఎమోషన్ సపరేషన్కి రూట్ కాజెస్ మూడే. ఆ మూడింటిని మనం కనుక మేనేజ్ చేయగలిగితే, ఆ మూడింటిని మనం కనుక తీసేయగలిగితే మనకు అనేది ఫ్యూచర్లో క్యాన్సర్ రాదని సార్ చెప్తారు. రైట్. हमारे यहाँ कहा जाता है मैडम कि जो स्ट्रेस होता है वो इम्यूनो सप्रेसर होता है. हमारे मेडिकल बुक में लिखा गया है कि स्ट्रेस इम्यूनिटी को गिरा देता है. ఓకే. और जब स्ट्रेस इम्यूनिटी को गिराएगा तो एक स्ट्रेस से हमारा जीआईटी भी खराब होता है, उसी स्ट्रेस से हमारा कार्डियक एक्टिविटी भी बढ़ जाती है, उसी स्ट्रेस से हमारा स्किन में इन्फेक्शन भी आ जाता है. तो जो स्ट्रेस होता है ना, वो हमारी बॉडी के हर फिजियोलॉजी को अफेक्ट करता है. आजकल तो पूरा स्ट्रेस ही चल रहा है. तो आजकल देखिए कितनी बीमारियां हैं, आप कंपेयर कर लो मैडम बीमारी का. तो ये सबसे बड़ा पार्ट है. और पूरे दुनिया में वी आर द ओनली मेडिकल साइंस जहाँ पे हर एक स्ट्रेस की स्पेसिफिक मेडिसिन है. होम्योपैथी. हाँ, एक स्पेसिफिक मेडिसिन हर एक स्ट्रेस की. आपको स्ट्रेस फैमिली रिलेटेड है, उसकी मेडिसिन अलग है. वर्क रिलेटेड स्ट्रेस है, उसका अप्रोच और इसके मेडिसिन अलग अलावा है. हाउ डज होम्योपैथी वेरीज, डिफर्स फ्रॉम द अदर मेडिकल डिपार्टमेंट्स? बोले तो ये तो अच्छा बढ़िया आंसर है कि स्ट्रेस रिलेटेड ट्रीटमेंट इज गिवन इन अ होम्योपैथी ओनली इज अ वेरी गुड आंसर. बट और क्या आप फोकस करते हैं? होम्योपैथी का ट्रीटमेंट बाकी के अदर मेडिकल सिस्टम से अलग और सबसे मेजर पार्ट क्या है कि इन होम्योपैथी वी ट्रीट पेशेंट एज अ होल.
हम होलिस्टिक अप्रोच पे बात करते हैं, हम पर्सन टू पर्सन इलाज करते हैं, पर्सनलाइज इलाज होता है। हो सकता है मैम आपको फीवर हो और मुझे भी फीवर हो, अदर मेडिकल साइंस में फीवर के लिए है और फीवर की एक दवाई आपको भी दी जाएगी, मुझे भी दी सेम जाएगी। आई विल आल्सो टेक, बट यस। हमारे यहाँ उस एक फीवर को मल्टीपल एंगल से हम एग्जामिन करेंगे। आपके स्ट्रेस और आपके लाइफस्टाइल और आपके फीवर के हिसाब से आपकी रेमेडी अलग हो जाएगी और मेरी रेमेडी अलग हो जाएगी, और दोनों रेमेडी आप पे फीवर ख़त्म करेगी और मेरा भी फीवर ख़त्म करेगी। तो ये सबसे मेजर पार्ट है। ठीक है, एक तरह के कैंसर के पेशेंट हमारे पास आते हैं, लेकिन एक तरह की दवाई हर इंसान को नहीं देते हैं। बाकी जगह क्या है कि एक ही प्रोसीजर है उनका, हमारे यहाँ पर्सनलाइज प्रोसीजर है। ओके, हम आपके इमोशन को समझते हैं, होलिस्टिकली देखते हैं कि आखिर किस किस पॉइंट पे क्या क्या लैकिंग है। वो कहते हैं ना होम्योपैथी में कि जड़ से इलाज होता है, तो एक्चुअली वी आर फाइंडिंग द रूट ड्यूरिंग आवर ट्रीटमेंट, एंड वंस यू फाइंडिंग द रूट तो उसके हिसाब से आपका एक इमेज बनाते हैं और उस इमेज के हिसाब से हम आपका ट्रीटमेंट भी करते हैं, आपको प्रिकॉशन भी देते हैं, आपके डाइट का भी प्लान अप करते हैं। और जितने भी देखिए क्या होता है ना कि लास्ट में हमने तो आपको ठीक कर दिया, लेकिन वापस से बीमारी इलैप्स कर जाती है। तो एक्चुअली हमें नहीं पता होता, या मोस्ट ऑफ द पेशेंट को ये बात नहीं पता होती है कि वो कौन से फैक्टर हैं जिस फैक्टर को अगर हमने सही से ध्यान नहीं दिया तो फैक्टर्स वापस से बीमारी को रिलैप्स में लेके आता है। तो हम एक्चुअली ये इस होम्योपैथिक ट्रीटमेंट का सबसे बड़ा फायदा क्या है कि हम आपके हर एक्सपेक्ट को टच करते हैं। जिस एक्सपेक्ट पे आप वीक हो और वो वीकेस्ट पॉइंट आपको वापस से बीमारी में ले आता है। होम्योपैथी से ये गारंटी है कि वो जो आपको व्याधि है वो फिर से नहीं आएगा? डेफिनेटली नहीं आएगा। We are treating system. We are not treating problem. प्रॉब्लम ఓకే క్యాన్సర్ కు ట్రీట్మెంట్ కాదు, మనిషికి ట్రీట్మెంట్ ఇస్తే క్యాన్సర్ తగ్గుతుంది. ఓకే, దానివల్లనే మళ్ళీ తిరిగి రాదు వ్యాధి అంటారు. దట్ ఈస్ అందుకే అంత ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇందాక సార్ అన్నట్టు హోమియోపతి ఈజ్ ద పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. Yes. పర్సనలైజ్ ట్రీట్మెంట్ అంటే ఒక విఐపి ట్రీట్మెంట్. VIP VIP बहुत अच्छा बोल रहे हैं ना. बहुत अच्छा ఇట్ ఈస్ అ విఐపి. మీకు మాత్రమే మీ స్పెషలైజ్డ్ కస్టమైజ్డ్ దానికోసం అని ఒక విఐపి, వెరీ ఇంపార్టెంట్ పేషెంట్. हमारे लिए हर पेशेंट VIP होता है। వెరీ నైస్. हर సో కామన్ ట్రీట్మెంట్ వేరైతుంది, విఐపి ట్రీట్మెంట్ వేరైతుంది. అందుకే హోమియోపతి ఈజ్ ద ఒక విఐపి మెడికేషన్ సిస్టమ్. విఐపి ట్రీట్మెంట్ అంటే విఐపీస్ పైసలు ఉన్న వాళ్ళు మాత్రం తీసుకునే ట్రీట్మెంట్ అని కాదు. ప్రతి ఒక్క పేషెంట్ ఒక విఐపీ, వెరీ డిఫరెంట్, వెరీ ఇంపార్టెంट पेशेंट. वेरी इंपॉर्टेंट पेशेंट. यस यस, इट्स अ नाइस आंसर. सर अभी जो कैंसर चल रहा है वो पूरा कोलिन का कैंसर चल रहा है. ज़्यादातर हम देख रहे हैं रेक्टम का, कोलिन का, स्टमक का, ऐसा ईसोफेगस का, ऐसा वाला कैंसर अभी बहुत सुनाई दे रहा है बाहर. तो पर्टिकुलरली ये ट्रेट का जो है, जो डाइजेस्टिव सिस्टम का ट्रेट है, उसका कैंसर क्यों ज़्यादा चल रहा है अभी? बहुत बढ़िया सवाल पूछा आपने। और कल मेरी कैंसर की ओपीडी थी, तो मैंने लगभग 18-20 पेशेंट देखे हैं। उसमें से 10 पेशेंट माउथ के, इसोफेगस के, स्टमक के, कोलन के और रेक्टम सब के लोग थे। हैं? लगभग 20 में से 10 पेशेंट ऐसे ही थे। ओके. और रीज़न क्या है, बड़ा आसान सा रीज़न है, आपको बताते हैं। सबसे ज़्यादा कौन सा सिस्टम हमारा इन्वॉल्व होता है? जो हम जगते हैं तो पहले ब्रेन चलता है और फिर पूरे दिन जीआईटी चलता है। आजकल तो काली डाइजेस्टिव सिस्टम में बहुत चल रहा है, क्योंकि कुछ ना कुछ खा रहे हैं. डेफिनेटली। तो मेजर पार्ट तो ये है। देखिए क्या होता है, जिस सिस्टम का हम जितना ओवर यूज़ करेंगे उस सिस्टम पे वो बीमारी आने के चांसेस ज़्यादा होते हैं. इट्स नॉट अबाउट कैंसर मैम, कैंसर से पहले जाते हैं कॉन्स्टिपेशन Yes. कितना चल रहा है, Yes. देन कॉन्स्टिपेशन लीड टू कैंसर. एक समय पे कॉन्स्टिपेशन है, हार्ट बर्न है, गले में जलन होती है, जब हम डकार लेते हैं इरेक्टेशन बहुत बहुत फॉल स्मेल करता है, स्टमक स्टूल बहुत फॉल, बहुत मल्टीपल ऐसे एक्सपेक्ट हैं जो हमें बताते हैं कि आने वाले टाइम में आपका जीआईटी खराब होने वाला है. लेकिन हम उस चीज़ को ध्यान, इतना खाना है, इतना खाना है, इतना खाना है. और पटेटो टमाटो देखिए कितने सारे ऐसे ब्रांड हैं, घर बैठे इजी खाना हो गया. एक्चुअली हम लोग जब छोटे थे ना सर गांव में, तो चॉकलेट खरीदने के लिए गांव से दूर जाना पड़ता था. True. अगर कुछ खाना भी है और मिलेगा तो 1 ही रुपए. एक ही. अब कुछ खाना भी है उसके लिए पूरे हफ्ते हमें, मतलब एक दिन बाजार गांव में लगती थी, तब जाके वहाँ पे हमें कुछ समोसे या जलेबी मिलता था. आज घर बैठे सब कुछ आ जा रहा है. खाने की क्वालिटी चेक हम नहीं कर रहे हैं मैम, बस खाना है. उसके बाद जितने भी मेजर इशू हैं हमारे, एक्चुअली हमें हार्ट बर्न हुआ, गैस बनी, तो बहुत इजीली अवेलेबल है. घर में रख दिया दवाई सर, मेडिकल केस बना दिया, उधर से लिया निकाला और खटाक से खा लिया, रूट कॉज पे नहीं गया.
अगर हमें उधर कोई ट्यूमर या सिस्ट दिख रहा है तो उसका परवाह ही नहीं है हमें. एक्चुअली देखिए, एवरी सिम्टम इज ए ब्लेसिंग given by nature to understand what is abnormal in you. एक्चुअली क्या होता है मैम कि हर एबनॉर्मल सिम्टम में एक इंडिकेशन होता है हमारी बॉडी का कि कुछ तो गड़बड़ चल रहा है भाई, लेकिन हम उसको इग्नोर करते हैं और फिर वो धीरे धीरे पाइलअप होके कैंसर के रूप में बदल जाता है. ఓకే यही रीजन है. ఇందాక మీరు అన్నారు కదా ఎందుకు ఈ కోలన్ క్యాన్సర్స్, స్టమక్ ఇది ఎక్కువ అవుతుంది ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ ట్రేట్లో. యా అవుతున్నాయంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, మౌత్ క్యాన్సర్ కానివ్వండి, ఈ ఈసోఫాగస్ క్యాన్సర్ కానివ్వండి, రెక్టమ్ క్యాన్సర్ కానివ్వండి, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే మనకు ఆల్రెడీ క్యాన్సర్స్ కంటే ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మీరు ఒక 20 years బ్యాక్ పోల్చుకుంటే 10% ఉంటే ఇప్పుడు 80% అయిపోయినాయి. కరెక్ట్. అర్థం మీకు? అంటే క్యాన్సర్స్ కంటే ముందు గట్ ఇష్యూస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. ఈ గట్ ఇష్యూస్ అన్ని ఎక్కువ అయిపోయి దాంట్లో కొన్ని క్యాన్సర్గా మారిపోతున్నాయి. రైట్. ఈ గట్ ఇష్యూస్ అనేటువంటి మేజర్గా ఎందుకు డిస్టర్బెన్స్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ యూజింగ్ మోర్ యాంటీబయాటిక్స్. ఓ యాంటీబీస్ ఎప్పుడైతే మీరు ఎక్కువ వాడతారో మీ బాడీలో హెల్తీ బ్యాక్టీరియా చనిపోయి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఇంకా స్ట్రాంగ్ అయిపోయి సెటిల్ అయిపోతుంది. రైట్. దానివల్లే ఒబెసిటీ, దానివల్లే మీ హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్, దానివల్లే మీకు ఇందాక కోలన్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ కేసెస్కి వండర్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకొచ్చుకుంటారు. ఓకే. కోలన్ క్యాన్సర్కి ఇస్ ద వండర్ఫుల్ మెడికేషన్. మౌత్ క్యాన్సర్ కానీ, కోలన్ క్యాన్సర్ కానీ, రెక్టమ్ క్యాన్సర్ కానీ, ఎందుకంటే ఇదంతా ఒకటే ట్యూబ్. మనం పేర్లు పెట్టుకున్నాం మౌత్ టు యానస్, ఒకటే ట్యూబ్. ఈ ట్యూబ్ అనేది దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ అవర్ దినవంతా ఎక్కువ వాడతాం ఈ మైండ్ కంటే కూడా యువర్ గట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. మీ గట్ బాగుంటే మీ మైండ్ కూడా బెటర్ ఎనర్జీ వస్తుంది. మీ గట్ డిస్టర్బ్ అయిపోతే మీ మైండ్కి ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది. సో గట్ ఇష్యూస్ ఇస్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కోలన్ క్యాన్సర్. దట్ ఈస్ ద రీజన్ వి కాల్ గట్ యాస్ ద సెకండ్ బ్రెయిన్ ఆఫ్ అవర్ బాడీ. ఎగ్జాక్ట్లీ. సెకండ్ కాదు, నేను ఇంకా ఫస్ట్ ఏం చెప్తాను. ఎందుకంటే ఎందుకు గట్ ఫస్ట్ అని చెప్తానంటే మన ఎవాల్యుయేషన్లో జీవ పరిణామంలో ఫస్ట్ బ్రెయిన్ పుట్లే. సింగిల్ సెల్ అమీబా ఏంటి, దానికి బ్రెయిన్ లేదు, గట్ ఉంది. గట్ ఉంది. yes. గట్ ఫీలింగ్, దట్స్ వై దేర్ ఇస్ ఎ గట్ గట్ ఉంది. ఫీలింగ్. ఈ గట్ అనేది గట్లో నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్గా తయారైపోయింది. గట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ సిస్టమ్. సో బాడీ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. అంతే కదా, బాడీ తయారు చేసుకుంది. ఆఫ్ కోర్స్. చాలా మంది అద్దాలు పెడతారు పుట్టిన తర్వాత పిల్లలు. చాలా మంది అద్దాలు ఎందుకు మనకు సైట్ వస్తుంది అంటే కనుక ఈ గట్ ఇష్యూస్కి మనం ఎప్పుడైతే మెడిసిన్స్ వాడుతున్నామో ఫస్ట్ ఐసైట్ మొదలెడుతుంది. ఐసైట్ కావడానికి ఏ విటమిన్ డెఫిషియన్సీ వలన వస్తుంది. ఆ ఏ విటమిన్ డెఫిషియన్సీ గట్ వలన వస్తుంది. ఓకే. గట్ ఈస్ ద వెరీ మోస్ట్ పవర్ఫుల్ ఆర్గాన్, ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ అవర్ సిస్టమ్. దాన్ని ఎట్లా కాపాడుకోవాలా అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఇప్పుడున్న బయటికి వెళ్ళిపోతే 80% రెస్టారెంట్స్ బయటే కనిపిస్తాయి మీకు. ఒకప్పుడు బట్టల షాపులు కనిపించేవి, ఇప్పుడు అంతా రెస్టారెంట్లో ఇప్పుడు రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క వీక్నెస్ అనేది మీ స్టమక్లో ఉంది. ఎస్. ఇది ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడే యు ఆర్ ద మాస్టర్. రైట్. దానివల్ల క్యాన్సర్స్ రావు అనేటువంటిది సార్. एक्चुअली प्रॉब्लम क्या है मैम कि सर ने बोला ना कि गट मोस्ट इम्पॉर्टेंट ऑर्गन है, बट आज गट मोस्ट इग्नोर्ड ऑर्गन बन गया है. जो भी है सब हम यही खा रहे हैं. हाँ, सुबह उठा वो स्टूल नहीं हो रहा तो स्मोकिंग ले लिया, उधर से शुरू होगा. वो ऐसा गुटखा खा लिया, अल्कोहल ले लिया, मतलब क्या नहीं जो भी होता है. हमारा आजकल ब्रेन जितना एक्सपोज नहीं हो रहा ना मैम स्ट्रेस से, उतना जीआईटी एक्सपोज. दैट्स व्हाई आज बहुत कॉमन कैंसर है ये. ठीक है. और मेजर कॉज इज स्मोकिंग, अल्कोहल, टेकिंग टोबैको. स्टार्टिंग तो यहीं से होती है ना. और फिर ये एक स्मोकिंग, एक अल्कोहल आपको किस किस ऑर्गन पे फर्क डालता है. आज हम जितना स्ट्रेस से एक्सपोज नहीं हो रहे ना, उतना नेगेटिव डाइट से एक्सपोज हो रहे हैं. yes you're right. ఇంకా భయంకరంగా మారిపోతాయి క్యాన్సర్స్. ఎందుకంటే ఈ ఇష్యూస్ అన్ని ఇక్కడ తాగవు. ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఎక్కువైపోయిన ఇష్యూస్ అన్ని, అందరికి హెల్త్ ఇష్యూస్ వెళ్ళిపోతాయి. అసలు మీరు ఇంకా చెప్తున్నా కదా, ఇప్పుడు కనుక మీ పిల్లల భవిష్యత్తు కానీ మీరు కానీ జాగ్రత్త లేకపోతే ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అబద్ధం కాదు చెప్పేది. ఈ పాయింట్ని నోట్ చేసుకోండి ప్లీజ్. టేక్ కేర్. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ డౌట్, నాకున్న నెక్స్ట్ డౌట్ ఏంది అని అంటే, సార్ క్యాన్సర్ అనేది ఇంతకుముందు
ఒక ఏజ్ వచ్చినాక ఆల్మోస్ట్ లైక్ 60స్లో 70స్లో ఆ టైంలో వచ్చేది, తర్వాత వాళ్ళు కొన్ని రోజులు సఫర్ అయ్యి చనిపోయేవాళ్ళు, ఇది మనం చూసినాం. దాని తర్వాత మెల్లమెల్లగా మార్పు చెంది ఇప్పుడు చిన్న ఏజ్లోనే క్యాన్సర్ చూస్తున్నాం. 20s 30స్లో కూడా క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది హాస్పిటల్స్లో కనిపిస్తున్నారు. तो मेरा सवाल ये है सर, कैंसर पहले ऐसा 60s 70s में आते थे, पर अभी 20s में 30s में टीनेजर्स में भी हम कैंसर प्रोन पेशेंट्स को देख रहे हैं. अभी ऐसा क्यों हो रहा है? एज से क्या मैटर है कैंसर को? जो मैंने सबसे छोटा या सबसे यंग कैंसर का जो बच्चा देखा था, 2 साल में हमारे पास ब्लड कैंसर लेके आया था वो. Yes. केवल 2 years. 2 इयर्स का ब्लड कैंसर था उसको. अब देखिए बात ये नहीं है एक्चुअली, हम हमारी ओरिजिन कहाँ से हुई है. हमारे माँ बाप, हमारे पेरेंट्स, उनका भी नेगेटिव एक्सपोजर रहा है मेडिकेशन का. आज देखो ना, आज छोटे बच्चों में क्यों आ रहा है, क्योंकि जो भी हम लेके आते हैं अपने पेरेंटल जीन्स को ही तो लेके आ रहे हैं. ठीक है, ऐसा नहीं है. छोटे बच्चे में जो भी बीमारी है, सर बहुत अच्छा ऑटिज्म देखते हैं, तो छोटे बच्चों में जो भी बीमारी है, वो छोटे बच्चों में बीमारी उसकी वजह से नहीं है. वो जो पेरेंटल जेनेटिक एबनॉर्मेलिटी है ड्यू टू स्ट्रेस, एंजाइटी, अब जो हम खाएंगे, जैसा हम सोचेंगे, वैसा ही तो बच्चों में आएगा. तो इसीलिए कहा जाता है हमारे यहाँ कि कैंसर जो है वो जेनेटिक भी होता है. हमारे माँ बाप या हमारी फैमिली में कैंसर की अगर हिस्ट्री है तो हमें थोड़ा सावधानी बरतना है. हमें वो जो कैंसर है, वो जिस तरह का कैंसर है, उस तरह के कैंसर को समझना है और समझ के अपनी पेरेंटिंग ऐसी करनी है. एक्चुअली ये जो प्रेगनेंसी होती है ना, उस प्रेगनेंसी में अगर हमारी फैमिली में किसी को कैंसर है या कैंसर वाला फैमिली हिस्ट्री है, तो हमें बहुत सावधानी बरतनी है. वो सारे फैक्टर्स को या वो सारे ट्रिगर्ड फैक्टर्स नहीं यूज़ करने हैं जिससे कि कैंसर अगले जनरेशन में ट्रांसफ़र हो जाए. ఓకే, సో డాక్టర్స్ బేసిక్గా క్యాన్సర్ని చాలా సింప్లిఫై చేసి చూస్తారు అన్న విషయం వీళ్ళిద్దరి కాన్వర్సేషన్తో నాకు అర్థమవుతుంది. कमिंग टू द अदर पॉइंट सर, जब ट्रीटमेंट के बाद आते हैं कैंसर का, तो विल इट वेरी इन एजेस, लाइक 20s में है तो 30s में तो 60s 70s में, तो व्हाट विल बी द इफेक्ट ऑफ द ट्रीटमेंट फ्रॉम होम्योपैथी? देखिए, ये जो ट्रीटमेंट हमारा होम्योपैथी का है, और चाहे जिस भी मेडिकल साइंस में हम ट्रीट कर रहे होते हैं, एज का बहुत इम्पॉर्टेंट रोल होता है. क्योंकि जब यंग एज में होता है तो हमारी बॉडी भी उतनी फ्रेजाइल नहीं होती है. हमारा सिस्टम भी उतना वीक नहीं होता है. या हम जो मेडिकेशन दे रहे होते हैं, उस मेडिकेशन से फाइट बैक करने की जो कैपेसिटी हमारी बॉडी में होती है, वो यंग एज में ज़्यादा होती है. तो अगर 30 साल 40 साल में कोई कैंसर का पेशेंट है, चाहे किसी भी फीमेल या मेल की बात करें, तो ऐसे पेशेंट को जल्दी ठीक किया जा सकता है. और जो हमारा कैंसर है ना, उसके स्टेजेस भी ऐसे ही आते हैं. एक्चुअली कैंसर क्या होता है कि कैंसर के सेल्स क्या होते हैं, बेसिकली वो सेल्स होते हैं जो हमारी बॉडी का ऑर्डर मानना बंद कर देते हैं. और ये तब होता है जब हम बॉडी में वीक होते चले जाते हैं, जब हमारे इमोशंस होते हैं जो थोड़े बहुत मतलब अप टू द मार्क नहीं रहते हैं. तो ऐसे केसेस में देखा गया है कि जो 30 ईयर्स से पहले के कैंसर हैं, या यूजुअली ऐसे मिलेगा भी नहीं आपको. कैंसर मैक्सिमम आपको 40 के बाद मिलेगा, जो बहुत ज़्यादा प्रोन है. और इधर भी जब 40 के बाद आ रहे हैं आप, तो आपका ट्रीटमेंट का सिलेक्शन भी बहुत इम्पॉर्टेंट है कि आप किस सिस्टम को चूज़ करो. क्योंकि ट्रीटमेंट का जो पार्ट होता है, अगर बहुत एग्रेसिव ट्रीटमेंट आप ले रहे हैं, तो बॉडी भी उस एग्रेशन को कंट्रोल करने के लिए कैपेबल होना चाहिए. राइट. चूँकि हम जो है ये इस पार्ट को ध्यान में नहीं रखते हैं. अभी लास्ट में जब डॉक्टर बोल देता है कि भाई अब नहीं हो सकता, आपकी बॉडी उस लायक नहीं है कि दोबारा कीमो दें, तब वो हमारे पास आते हैं होम्योपैथी में. ऐसे सिचुएशन में आने के बाद भी हम उन पेशेंट को रिलीफ देते हैं. ओह, दैट्स ग्रेट. उन पेशेंट को तब भी हम रिलीफ देते हैं. अब सोचो मैडम, अगर वो तब हमारे पास आ गए होते जब उनकी बॉडी में थोड़ी ताकत थी, तो शायद उनको और ज़्यादा रिलीफ दे पाते हैं. चूँकि होम्योपैथी में ऐसा कोई एग्रेसिव ट्रीटमेंट हम नहीं देते हैं कि आपकी बॉडी का एज से कोई रिलेशन हो. अच्छा. 90 के उम्र में भी 70, 60, 40 जब भी आप आएंगे, हमारा ट्रीटमेंट का जो तरीका होता है वो बहुत होलिस्टिक होता है.
बहुत बट अभी ये बात करना है कि सर अभी जो ये 2 తెలుగు స్టేట్స్ में बहुत सारा హోమియోపతి की క్లినిక్స్ ఆ గए ఇంతకుముందు ఇన్ని హోమియోపతి క్లినిక్స్ చూసేటోళ్ళం కాదు మనకంతా ఎక్కడ చూడు కమర్షియల్ లైక్ ప్రైవేట్ హాస్పిటల్స్ और గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవి ఎక్కువ కనిపించేటివి ఎవరో చెప్పితే తప్పితే अगर कोई बोले तो उधर एक होम्योपैथी का क्लिनिक है उधर जाना है तो सब लोग उधर ही जाते थे अभी वैसा नहीं है सिस्टम पूरा बदल गया कि गली गली में एक एक होम्योपैथी का क्लिनिक चल रहा है अभी लोग तो डॉक्टर्स ज़्यादा हो गए क्लिनिक ज़्यादा हो गए व्याधि जो आ रहे हैं वो भी ज़्यादा हो गए तो कैसा चूज़ करना ये भी इम्पॉर्टेंट है होम्योपैथी में किसी को पता नहीं है कि होम्योपैथी के बारे में ज़्यादा ऐसा वाला डॉक्टर को चूज़ करना है उधर जाना है उनसे लिए तो अच्छा होगा सब लोग ऐसा चले जा रहा है तो किधर जाना कैसा चूज़ करना डॉक्टर को सर बताएंगे बेस्ट मैन टू आंसर बेस्ट मैन टू హోమియోపతి అనేది ఇందాక మనం అన్నట్టు విఐపి ట్రీట్మెంట్స్ అన్నాం కదా, డాక్టర్ కూడా పర్సనల్ స్కిల్స్ ఇంపార్టెంట్. एब्सोल्युटली డాక్టర్ యొక్క అనాలిసిస్ని బట్టి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లైండ్ మెడికేషన్. పేషెంట్ చూడకుండా ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చే డాక్టర్లు చాలామంది అల్లోపతులు కనిపిస్తారు. హోమియోపతిలో మొత్తం నీ యొక్క అనాలిసిస్ని మీరు ఎట్లా ఏం చేస్తున్నారు, మీ పాతది ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ ఇంపార్టెంట్. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు నేను నా దగ్గరికి వస్తే నేను ఒక మెడిసిన్ ఇస్తాను మీకు, ఇదే ప్రాబ్లంతో వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకో మెడిసిన్ ఇస్తారు. ఏ మెడిసిన్ కరెక్ట్ అనే దాన్ని బట్టి మీ హెల్త్ బెటర్ అవుతుంది. करेक्ट సో ఇక్కడ మనకి వచ్చేసరికి డాక్టర్ క్యాన్సర్లో కానివ్వండి, డాక్టర్ కేర్ హోమియోపతిలో కానివ్వండి, ఒక కేస్ అనాలిసిస్ అనేది వెరీ స్ట్రాంగ్ సిస్టమ్. 40 minutes ఒక కేస్ని మొత్తం స్టడీ చేసినాకనే అన్ని మనం రిపర్టరైజ్ చేసుకుని మెడిసిన్ వస్తుంది. ओके ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ ఓల్డ్ ఏజ్ సిస్టమ్, మనం ఫాలో కావాలి. ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఫాలో కావడం లేదు. దట్ ఈస్ అ వన్ థింగ్. సెకండ్ వచ్చేసి క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన, ఈరోజు మీ పిల్లలకు కానీ మీ భవిష్యత్తులో మీరు క్యాన్సర్స్ రావద్దనుకుంటే మీరు మాత్రం ఈరోజు మెడిసిన్స్ వాడకూడదు. వాడినా సరే చాలా తక్కువ వాడే మెడిసిన్స్ వాడితే మీకు క్యాన్సర్స్ రావు. राइट ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత బాధపడడం కంటే కూడా క్యాన్సర్ రావద్దు, రేపొద్దున మా పిల్లలకు క్యాన్సర్ రావద్దు అంటే కనుక మీరు ఈరోజు ఏ మెడిసిన్స్ వాడకపోతే రావు ఖచ్చితంగా. ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మ్యాక్సిమం 1 week ఉంటాయి. బాడీ ట్రీట్ చేసుకోవాలి, బాడీ స్ట్రాంగ్ కావాలి. మనం 2 days చూసి యాంటీబయాటిక్ హై పవర్ మెడిసిన్స్ వాడడం వలన ఇదే ఇన్ఫెక్షన్స్ బాడీ వీక్ చేసి, బాడీ వీక్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద రోగాలకు దారితీస్తాయి. సింపుల్ లాజిక్ ఇది. राइट మీ राइट పిల్లలకు క్యాన్సర్ ఈరోజు రావద్దు అనుకుంటే, భవిష్యత్తులో క్యాన్సర్ ఉండకూడదు అనుకుంటే మీరు ఈరోజు జీరో మెడికేషన్ సిస్టమ్ ఎప్పుడైతే ఫాలో అవుతారో, నేను హోమియోపతి వాడమని కూడా చెప్పడం లేదు. ఏ ఏదైనా ఊరికే వాడాల్సిన అవసరం లేదు. అవసరం మన బాడీలో ఒక దానంతలో పెద్ద ట్రీట్ system ఉంది. చేసుకుంటుంది ఓ మిగతా మనకున్న మెడికల్ సిస్టమ్స్ హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదిక్, సిద్ధ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. మన బాడీ సిస్టమ్ ముందర చాలా చిన్నవి. దాన్ని మనం వాడుకోవాలి. ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్కి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. రైట్ సపోజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి 5 days to 7 days, వైరల్ ఇన్ఫెక్షన్కి 3 days to 6 days, ఓకే మలేరియాకి 14 days ఉంటుంది, టైఫాయిడ్ 14 days ఉంటుంది, చికెన్ పాక్స్ 21 days ఉంటుంది. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయేంత వరకు బాడీలో ఇన్ఫెక్షన్ యాక్టివ్గానే ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోద్ది, మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ అమాయక ప్రజలు అమాయకంగా బిహేవ్ చేసుకొని బాడీ చేసుకుంటున్నారు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, అంటే మనం అట్లా అని చెప్పేసి సడన్గా మెడిసిన్స్ వాడేస్తే ఉన్న ప్రాబ్లం ఎక్కువ ఇది, అదొక ప్రాబ్లం. సో స్లోగా మన బాడీని అంటే డాక్టర్ గారు మెడిసిన్స్ వాడొద్దు అన్నారు కదా అని చెప్పేసి గుడ్డిగా ఆపేయడము, లేకపోతే వాడకపోతే ఎట్లా అని టెన్షన్ పడిపోయి విపరీతంగా అన్ని వేసేసుకోవడం, ఈ రెండు కూడా మనకి చేటే. స్లోగా మన బాడీని ట్యూన్ చేసుకోవాలి. ఒకప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వాడేవాళ్ళం, ఇప్పుడు తక్కువ నుంచి జీరో స్టేజ్కి వచ్చేస్తే మీ బాడీ హీల్ అవుతుంది. రైట్ ఇవన్నీ సింపుల్ సీక్రెట్స్. ఇవన్నీ సీక్రెట్. క్యాన్సర్ రావద్దు అనుకుంటే మీరు మెడిసిన్స్ వాడకపోతే ఫ్యూచర్లో క్యాన్సర్ రాదు. Right. So this answer makes a proper way for it for my question. But for the next one, रशिया में हम सुन रहे हैं कैंसर के लिए कुछ वैक्सीन आ रहा है. एग्जैक्टली राइट तो ये सुन के हमको ये अगर वैक्सीन उधर से एलोपैथी से आए तो वो कैसा चलेगा, उसके ऊपर आपका रिव्यू क्या है, ये बोलना चाहिए आपको. और होम्योपैथी से भी कुछ वैक्सीन आ रहा है क्या फॉर कैंसर? बहुत अच्छा सवाल है आपका. 2 चीज़ें मैं आपको यहाँ समझाने की कोशिश करूँगा. एक वैक्सीनेशन क्या है और होम्योपैथी और वैक्सीन का क्या रिलेशन है, राइट. तो अभी रसिया में एक वैक्सीन आया है जिसको वो लोग बोल रहे हैं कि ये पर्सनलाइज वैक्सीन है. एक्चुअली वो जनरलाइज वैक्सीन नहीं है. वैक्सीन किसे कहते हैं? वैक्सीन का मतलब ये हुआ कि हमने कोई आपको वैक्सीन दी
और उस वैक्सीन से अब आपको जीवन भर वो बीमारी नहीं होगी, और वो हमने आपको भी दी और सबको दी, सबको दे देते, राइट। या ये इसे कहते, दिस इज दिस कॉन्सेप्ट को जनरल कॉन्सेप्ट ऑफ वैक्सीनेशन, राइट। बट ये जो रसिया में वैक्सीन आई है, या जो आजकल बहुत न्यूज़ में है, वो पर्सनलाइज वैक्सीन है, एक mRNA वैक्सीन है, और उन्होंने उस वैक्सीन के लिए पर्सन को स्टडी करना। अब हर इंसान पे वो वैक्सीन काम नहीं करेगी, वो हर कैंसर पे, वो हर कैंसर के टाइप, जैसे मान लीजिए मुझे भी लंग कैंसर हुआ और किसी और पेशेंट को भी हुआ, तो उसके लिए जो वैक्सीन मेरे लिए बनेगी लंग्स कैंसर के लिए, वो वैक्सीन उसके लिए नहीं बनेगी, क्योंकि ये पर्सनलाइज ट्रीटमेंट है। तो जो कॉन्सेप्ट आज रसिया लेके आ रहा है, मैं आपको एक बात बहुत अच्छे से बताता हूँ। ये जो कॉन्सेप्ट है, इसे हम कहते हैं आइसोपैथी, और ये कॉन्सेप्ट पे होम्योपैथी बेस्ड है। हम हर पेशेंट को, चाहे वो फीवर का पेशेंट हो, चाहे वो कैंसर का पेशेंट हो, होम्योपैथिक रेमेडी इज सिंपल अ पर्सनलाइज्ड वैक्सीन फॉर एवरी पेशेंट। ये तो हम शुरुआत से कर रहे हैं, करेक्ट। ओके, ये बेसिकली ये होम्योपैथिक कॉन्सेप्ट ही है जिसको वैक्सीन कह रहे हैं। वो हम हर पेशेंट को वैक्सीन देते हैं, उसके लाइफ को समझ के, डाइट को समझ के, इमोशन को समझ के, सेल्स को समझ के। तो होम्योपैथी तो पहले से वैक्सीनेशन पे ही है। होम्योपैथी इज अ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ వ్యాక్సినేషన్ మ్యామ్. కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్గా గౌరీశంకర్ గారు చెప్పింది వండర్ఫుల్, నిజం. అది బేసిక్గా వ్యాక్సిన్ అనేది ఒక ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసేటువంటి సిస్టమ్. వ్యాక్సిన్ అనేది ఒక డెడ్ ఇన్ఫెక్షన్ నుంచి ఆర్టిఫిషియల్ ఇన్ఫెక్షన్ బాడీలోకి ఇంజెక్ట్ అయిపోయి ఆర్టిఫిషియల్ సిండ్రోమ్లా క్రియేట్ చేసేసి దాన్ని లేకుండా చేస్తుంది. క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ఆఫ్ సిండ్రోమ్. డెఫినెట్లీ ఆల్ ఇష్యూస్ ట్రీట్ కావాలన్నా క్యాన్సర్ ట్రీట్ కావాలన్నా వ్యాక్సిన్ వేస్తే, సింపుల్ లాజిక్. ఎస్ ఎస్. క్యాన్సర్కు అట్లా వ్యాక్సిన్ ఏమి ఉండదు, అసలు ఛాన్సే లేదు. ఇదేనా తర్వాత నాకు ఇంకో ప్రశ్న అడగాలనిపిస్తుంది సార్. ఇప్పుడు మొత్తం ఫుడ్ ఫాట్ అవుతుంది, బాగా ప్రమోషన్ అవుతుంది. ఏంది అని అంటే సర్వైకల్ క్యాన్సర్ కోసము వ్యాక్సిన్ తీసుకోమని ఒకటి వచ్చింది మనకి. ఆడవాళ్ళందరూ తీసుకోరని డాక్టర్లు చెప్తారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కొంతమందికి ఇంకా డెలమోళ్ళు ఉన్నారు. అది బిజినెస్ మాఫియా. అంతేనా? అంతే, మెడికల్ మాఫియా ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న కూడా కరోనా కూడా అంతే కదా. వ్యాక్సిన్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అడ్డుకోవడానికి పనికొచ్చే సిస్టమ్, కానీ మీ సిండ్రోమ్ని, మీ ప్రాబ్లాన్ని, మీ క్యాన్సర్ ఈజ్ ద హైలీ ఎక్స్టర్నల్ పార్ట్. దాని వెనకాల ఎంతో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది, కానీ ఎక్స్టర్నల్ ప్రాబ్లం వచ్చింది మీకు. ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ట్రీట్ చేసుకోకుండా వ్యాక్సిన్ వేస్తే ఏమొస్తుంది మీకు? ట్రూ. ఇవన్నీ ఇప్పుడు ఇంకోటి సర్వెక్స్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వేసారనుకోండి, సపోజ్ ఎవరైనా వేసుకున్నారనుకోండి, సైకలాజికల్గా నేను వ్యాక్సిన్ వేసుకున్నాను, నాకు రాదనేటువంటి మెంటల్ ప్రిపరేషన్ వల్ల కూడా రాదు. ఓకే, యు గాట్ పాయింట్. yes yes. సెల్ఫ్ మోటివేషన్. అండ్ ఐ హావ్ సీన్ ఫ్యూ పీపుల్ ఇన్ కోవిడ్ టైం ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళు, అంటే నాకొద్దు నేను వ్యాక్సిన్ వేసుకోను బట్ నా జాగ్రత్త నేను ఉంటా అనుకున్న వాళ్ళకి కూడా ले लिया, अब हमें कुछ नहीं हो सकता. वैसा भी है, ऐसा भी है, दो भी है. అది కూడా ఉంటుంది. एक्चुअली देखिए, క్యాన్సర్ కు వ్యాక్సిన్ అనేది ఎప్పటికీ ఉండదు, రాదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక క్యాన్సర్ కాదు, ఇక్కడ అన్ని ఒకే బాడీకి వస్తున్నాయి. ఈ బాడీ డిస్టర్బెన్స్ వల్ల క్యాన్సర్ వచ్చిందే కానీ వ్యాక్సిన్ వల్ల క్యాన్సర్ ఆపడం అనేది అంత ఈజీ కాదు. ఇంకా డైట్ వల్ల మీరు క్యాన్సర్ ఆపుకోవచ్చు. एग्जैक्टली, आई एम कमिंग टू दैट पॉइंट. सो सर एक बात और मैं बता दूं, एक्चुअली वैक्सीनेशन को बहुत इजी कर देते हैं हम. वैक्सीनेशन क्या होता है? अगर कोई एक ऐसी बीमारी है जो हमें लग सकती है, हमने क्या किया कि उस बीमारी को आर्टिफिशियली आपकी बॉडी में इंजेक्ट कर दिया, जो उससे बड़ी बीमारी के लिए आपकी बॉडी को मैसेज दे दिया उसने, ठीक है. और उसके लिए हमारी बॉडी ने प्रिपरेशन तैयार कर लिया, ठीक है. जैसे एक लकीर खींची हमने, अब उससे बड़ी लकीर खींच देंगे तो छोटी लकीर का वजूद तो रहेगा नहीं. सिंपल ये वैक्सीनेशन है. और यही चीज़ हमारे यहाँ एक्चुअली अगर हम बात करें तो आज वैक्सीनेशन को कंप्लीट क्योर माना जाता है, बट वैक्सीनेशन का कॉन्सेप्ट ही होम्योपैथी से आया है. अच्छा, हर केस में हम वैक्सीनेशन ही करते हैं. होम्योपैथी का कॉन्सेप्ट क्या है? హోమియోపతి ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ చేసేది, వ్యాక్సిన్ లాగానే పనిచేస్తుంది. మీకు ఏమంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయకుండా బాడీ సిస్టమ్ని బెటర్. అంటే హోమియోపతి ఈజ్ అ న్యాచురల్ సైన్స్, రైట్, నేచర్ సైన్స్, సైంటిఫిక్ ఆయుర్వేదిక్ అంటాం దాన్ని. ఓకే ఓకే. సైంటిఫిక్ ఆయుర్వేదిక్ అంటాం. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీకి, చిన్న దగ్గులు, సర్దులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా అందరికి వచ్చేవి, అవి వచ్చినప్పుడు వాటిని సప్రెస్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి అవి క్రానిక్గా, అంటే చాలా పెద్దవాటిలా మారుతున్నాయి. ఆ పెద్దవాటిని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి క్యాన్సర్లు ఇలా మారుతున్నాయి అనేది డాక్టర్ గారు చెప్తున్నారు. ఈరోజు విలేజ్లలో ఆర్థరైటిస్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. ఎందుకు ఉంటుందండి ఆర్థరైటిస్ ప్రాబ్లం? పని చేసుకుంటే వాళ్ళకి
వాళ్ళు గ్యాస్ట్రిక్ ఎక్కువ మెడిసిన్స్ వాడే కొద్దీ గ్యాస్ట్రిక్లో కాల్షియం డిస్టర్బెన్స్ వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే. చిన్న లాజిక్ ఇవన్నీ. डेफिनेटली उसके अंदर मज़ेदार बात क्या है कि प्रॉब्लम यहाँ नहीं है, प्रॉब्लम यहाँ है यहाँ और हम इसका यहाँ इलाज सोच कर रहे रहे हैं. हाँ. और जब इसका इलाज करेंगे तो इसके लिए जो मेडिसिन दे रहे हैं वो भी इस प्रॉब्लम को बढ़ा रहा है. हाँ, तो रूट कॉज हम जानने की कोशिश नहीं करते हैं मैम. Right. और रूट कॉज को ही हम होम्योपैथी में सबसे पहले फाइंड आउट करते हैं. जो मेजर डिफरेंस है वो यही है, बीमारी यहाँ है बट कॉज यहाँ नहीं है. तो इन केस ऑफ होम्योपैथी ना वी फाइंड द रूट कॉज ऑफ द पर्सन. Okay. और रूट कॉज किसी एक जगह पे नहीं हो सकता है. जैसे सर ने ब्यूटीफुली कहा कि अर्थराइटिस हुआ, रूट कॉज क्या था? कैल्शियम मेटाबॉलिज्म. तो हमने कैल्शियम मेटाबॉलिज्म को देखा ही नहीं, हमने इसको ठीक करने के लिए पेनी किलर दे दिया, ऑइंटमेंट दे दिए. ऑइंटमेंट दे जो दिया, बाहर से इंजेक्शंस लगाते दे हैं. दिया, स्टेरॉइड दे Yes, दिया. yes. तो ये तो यहाँ पे भी गए, यहाँ से भी गए हम और यहाँ से भी गए हम. तो हमने बीमारी को और ज़्यादा डीपर సో कर లెట్ మీ టాక్ అబౌట్ డైట్ రోల్ ఇన్ అ క్యాన్సర్. సో అవి మనం ఇప్పుడు బయట చాలా రకరకాల డైట్స్ చూస్తున్నాం వేర్ వీ హ్యావ్ టు స్టాప్ గ్లూకోజ్ టు కిల్ ద క్యాన్సర్ అని చెప్పేసి. అండ్ దేర్ ఈజ్ వన్ సైంటిస్ట్ ఫ్రమ్ అమెరికా టెలింగ్ దట్ he made a video telling that अगर मेरे को कैंसर हो गए तो मैं पहला ये करूँगी कि आई विल स्टॉप टेकिंग ग्लूकोज. इससे कैंसर मर जाएगा थोड़े दिन के बाद, क्योंकि हमारे जो सेल्स है वो 120 डेज में मर जाएगा करके. ऐसा ए सिंपल फार्मूला बोले तो people started thinking that we can kill cancer with the diet. Is it possible or not? How what kind of role diet plays in a cancer patient? एक्चुअली मैम परेशानी क्या है ना कि आज बहुत सारा इन्फॉर्मेशन हमारे पास है और चूंकि हम कैंसर के नाम से इतने डर गए ना कि जो भी हमें जो बोलता है उसको हम अप्लाई करके फॉलो करने लगते हैं. एक्चुअली डाइट इज़ इम्पॉर्टेंट बट डाइट इज़ नॉट एवरीथिंग. पहले तो ये बात समझना पड़ेगा. डाइट इम्पॉर्टेंट है, खाना नहीं खाएंगे तो मर जाएंगे. तो अब उन्होंने बोला ग्लूकोज नहीं लेना है, इसका मतलब ये नहीं है कि आप खाना खाना बंद कर दो. डायरेक्ट ग्लूकोज नहीं लेना है पहली बात. हम जो खा रहे हैं, हमने अभी चाय पी, इसमें भी ग्लूकोज था. हम रोटी खाएंगे उसमें भी होगा. हम एग ले रहे हैं उसमें भी है. तो ग्लूकोज तो हर जगह से मिल रहा है. तो एक्स्ट्रा ग्लूकोज लेना बंद करना है पहली चीज़. डाइट में भी बहुत इंपॉर्टेंट है कि कैंसर के सेल्स जो हमारे होते हैं वो बहुत ज़्यादा नंबर में होते हैं और कहीं पे भी कुछ भी बहुत ज़्यादा नंबर में होगा तो एनर्जी ज़्यादा चाहिए होगा. हमारे घर में ये अगर हम 4 फैमिली वाले लोग हैं तो खाना कम बनेगा. अगर गेस्ट आ गए तो खाना ज़्यादा बनेगा. तो खाना ज़्यादा क्यों बन रहा है इंपॉर्टेंट है. अब वो गेस्ट अगर अनवांटेड हैं तो एक दिन तो देंगे, दूसरे दिन तो देना बंद करना पड़ेगा ना, नहीं तो वो जाएंगे कैसे. Yep. सेम यही होता है हमारे कैंसर केसेस. ఇక్కడ 50% ఆఫ్ క్యాన్సర్స్ గట్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. గట్ ఇష్యూస్తో కంట్రోల్ చేసుకోవచ్చు, డైట్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైట్ వల్ల మీరు కంట్రోల్ చేయొచ్చు, ఈరోజు వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు ప్రాబ్లం. బట్ డిస్టర్బెన్స్ ట్రీట్ అయినప్పుడే మీ ప్రాబ్లం ట్రీట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్కి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే. సో హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని మీరు ఇద్దరు చెప్తున్నారు. బట్ హౌ కమ్ డాక్టర్ క్యాన్సర్ హోమియోపతి వర్క్స్ ఆన్ అ పేషెంట్? व्हाट इज द इम्पोर्टेंस? वाई शुड पेशेंट कम टू यू डॉक्टर कैंसर के पास? क्यों आना है? बिल्कुल सही बात है कि आपके गली में तो 1000 डॉक्टर हैं, आखिर डॉक्टर कैंसर के पास क्यों आएंगे. तो सबसे पहली चीज़ जो डॉक्टर कैंसर में हम करते हैं, हम कभी पेशेंट को किसी बीमारी का पेशेंट नहीं समझते हैं. हम पेशेंट को सबसे पहले एक इंसान समझते हैं. दूसरा, हमारे यहाँ ऐसी टीम है जो हाईली क्वालिफाइड है. हम होम्योपैथी के जो बेसिक प्रिंसिपल हैं उस पर काम करते हैं. पेशेंट को एज अ होल समझते हैं. आपका एग्जामिनेशन आपकी माइंड, सोल, बॉडी हर जगह जाके करने के बाद हम आपको दवाई देते हैं. और केवल मेडिसिन तक नहीं सीमित होता है, हर समय आप मेडिसिन के साथ हमारी टीम जो है वो 24/7 आपके साथ लगी रहती है. मैं हमेशा कहता हूँ मैम कि डिजीज़ इज़ नॉट अ इंसिडेंस, इट्स अ जर्नी. Also, cure is not a one-day process. Cure is also a journey. तो उस जर्नी में हम आपके साथ खड़े होते हैं, आपके इमोशंस का ख्याल रखा जाता है और जो जो नेगेटिव पॉइंट्स आपके इमोशंस पे है जो आपको फर्दर बीमारी देता है उसके लिए भी हम रेगुलरली आपको फ़ोन करके बताते रहते हैं. आपका डाइट कंट्रोल, एक ही प्लेटफॉर्म पे आपको सब कुछ मिलने वाला है डॉक्टर कैंसर में.
एक ही प्लेटफॉर्म पे आपको डाइट मिलेगा, एक ही प्लेटफॉर्म पे आपको डॉक्टर मिलेगा, काउंसलर मिलेगा, साइकोलॉजिस्ट मिलेगा, हर चीज़ हम एक ही प्लेटफॉर्म पे रख के देते हैं, जिससे आपको कहीं और जाने की ज़रूरत नहीं होती है, ఓకే और बहुत इफ़ेक्टिव इलाज हमारे यहाँ। ఓకే సో ఆఫ్టర్ ఆల్ దిస్ సార్ ఇదంతా అయిన తర్వాత జనాలని నాట్ టు మిస్లీడ్ ఐ వాంటెడ్ టు ఆస్ దిస్ ఏంది అని అంటే వీళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత చలో భయ్ మనం డాక్టర్కి హోమియోపతికి వెళ్ళిపోదాం చాలు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ గెట్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరు, లేదా తెలుసుకొని రావడం వేరు, స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గుడ్డిగా వెళ్ళిపోవడం వేరు. సో అట్లా గుడ్డిగా వచ్చేయాలనే ఆలోచన ఇక్కడికనే కాదు ఎక్కడికైనా కూడా వేరే యాడ్ చూస్తే దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళిపోతారు. దేర్ ఆర్ పీపుల్ లైక్ దిస్ నౌ డేస్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అలాంటివి. సో ఇట్లా అయ్యి వచ్చేవాళ్ళు దే థింక్ ఆఫ్ వి విల్ స్టాప్ అలోపతి ఇమ్మీడియట్లీ అండ్ విల్ రష్ టు సమ్ హోమియోపతి సెంటర్ బికాస్ దే కాంట్ రీచ్ ది సేమ్ సెంటర్, అదే ఎవ్రీబడి కెన్ నాట్ రీచ్. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఇక్కడ ఏమైందంటే అల్లోపతికి హోమియోపతికి రిలేషన్ లేదు, రైట్. అస్సలు సంబంధం లేదు. మీరు అల్లోపతి మెడిసిన్స్ వాడుకుంటూ హోమియోపతి వాడుకోవచ్చు, బట్ అల్లోపతి మెడిసిన్స్ వల్ల మీకు ఒక ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుందే కానీ ఒక్కొక్కసారి ట్రీట్ కాకపోవచ్చు. సో సపోర్ట్ తీసుకొని సపోర్టింగ్ సిస్టమ్కి వెళ్ళిపోయి మీరు సపోజ్ సెకండ్ స్టేజ్లో క్యాన్సర్ ఉంది, ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ ఉంది, అల్లోపతి సపోర్ట్ తీసుకొని ఆ మెడిసిన్స్ నిదానంగా విత్డ్రా చేసుకోవాలి, ఎందుకంటే మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి. హోమియోపతి చాలామంది అనుకుంటారు అసలు క్యాన్సర్ సో ఫాస్ట్, హోమియోపతి చాలా స్లో, అసలు ఎందుకు మ్యాచ్ అవుతుందని. హోమియోపతి ఎప్పుడు స్లో కాదు, గుర్తుపెట్టుకోండి. మీ డిసీజ్ ఎంత ఫాస్ట్ ఉంటే హోమియోపతి ఎంత ఫాస్ట్ ఉంటుంది. టైఫాయిడ్ కేసెస్, నేను ఆటిజం కేసెస్ పిల్లలకు ట్రీట్ చేస్తాను, వండర్ఫుల్ ట్రీట్మెంట్. తగ్గుతుంది కానీ చాలా టైం పడుతుంది అనే మాట చాలా క్యాజువల్గా అంటారు. కానీ నేను చూస్తాను కదా, నా దగ్గర వచ్చే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చూస్తాను కదా, 99% అసలు ఏ మెడిసిన్స్ వాడరు పిల్లలకి నా ట్రీట్మెంట్ తోటి. ఓకే, అవసరం కూడా రాదు. సార్ మేము ఒకప్పుడు విపరీతంగా మెడిసిన్స్ వాడేవాళ్ళము, ఇంతకుముందు విపరీతంగా హాస్పిటల్ అడ్మిషన్ జరిగేటివి, ఇప్పుడు మీరు ఇచ్చాక వండర్ఫుల్ జరిగింది అనేటువంటిది 99% పేషెంట్లకు అనిపిస్తున్నట్టు. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే కనుక మనం తెలియక భయంతోటో టెన్షన్తోటో అవైలబిలిటీతోటో మెడిసిన్స్ వాడి దాన్ని చేస్తున్నామే కానీ కొంచెం టైం ఇస్తే, కొంచెం ధైర్యం ఇస్తే, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సింగిల్ చైల్డ్ కాబట్టి మదర్ ఇన్సెక్యూర్ అయిపోతున్నారు, పిల్లలు ఒక ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక భయం ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ మోర్ డేంజరస్, దాన్ని తగ్గించుకోవాలి. క్యాన్సర్ వచ్చిన తర్వాత డైట్ కంట్రోల్ చేసుకోవాలి. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏం భయం లేకుండా మీరు హోమియోపతి స్టార్ట్ చేసుకోగలిగితే మీకు అక్కడే ట్రీట్ అయిపోతుంది. నేను ప్రాక్టికల్గా చూసిన కేసెస్ చాలా దగ్గర ఉన్నాయి సార్ దగ్గర. దాన్ని ముద్ర కొట్టుకొని డిస్టర్బ్ చేసుకొని లాస్ట్ మూమెంట్లో ఎండ్ ఆఫ్ ది స్టేజ్లో హోమియోపతిని పరిగెడితే హోమియోపతి ఏం చేస్తుంది దానికి? నీ బాడీ ఆల్రెడీ మొత్తం డ్యామేజ్ కండిషన్లో ఉన్నప్పుడు, నీ బ్యాటరీ నీ ఫోన్లో బ్యాటరీ మొత్తం డెడ్ అయినప్పుడు మీరు ఆ టైంలో మీరు హోమియోపతి ఏం చేస్తుంది? మీకు ముందే రాగలిగితే తొందరగా బెటర్ అవుతుంది. ఒకవేళ అల్లోపతి మెడిసిన్స్ వాడుకుంటూ కూడా తీసుకోవచ్చు. డాక్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మీకు వండర్ఫుల్ ఏంటంటే మీకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, బెటరే జరుగుతుంది. మళ్ళీ రావడానికి ఏముంది, తీసుకోవడానికి తప్పేముంది. మీరు ఏ మెడిసిన్స్ అన్నా వాడుకోండి. సపోర్టింగ్, ఇంటర్నల్ సపోర్టింగ్, మిమ్మల్ని స్ట్రెంత్ చేయడానికి మెడిసిన్సే కానీ, మిమ్మల్ని స్ట్రెంత్ చేసి క్యాన్సర్ తగ్గించే మెడిసిన్సే కానీ. సో దానివల్ల నా ఉద్దేశంలో అసలు క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంట్ కూడా సో హోమియోపతి వాడుకోవడం అనేది ఇట్ ఈస్ అ తెలివిగల నిర్ణయం అని చెప్పచ్చు. ఓకే. సో ఫైనలీ సార్ని రీచ్ అవ్వడం ఎట్లా? హౌ టు రీచ్ యూ సార్ ఇఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ और फ्रॉम तेलंगाना और आंध्र प्रदेश? मैं यहाँ जो है वो हर 15 दिन पे 4 दिन के लिए बैठता हूँ जुबली हिल्स में. ओके. तो उधर आप नंबर है अभी बता देंगे आपको, उस नंबर पे आप कांटेक्ट कर सकते हैं. జనరల్గా ఆయన యాక్చువల్గా లక్నోలో చాలా బిజీ ప్రాక్టీషనరు క్యాన్సర్కి. నేనే సరండి మన తెలుగు ప్రజలకు ఎక్కువ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి, కొంచెం మీరు రండి విజిట్కి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేసి 1 in 2 weeks 4 days వచ్చిపోతుంటాడు. ఓకే. విత్ లిమిటెడ్ అపాయింట్మెంట్స్, అన్ని అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు ఎందుకంటే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి విత్ లిమిటెడ్ అపాయింట్మెంట్స్ తోటి వీఆర్ డూయింగ్ యాక్చువల్ దిస్ తెలుగు ప్రజల కోసం. వారంలో 4 రోజులా సార్, నెలలో 1 monthలో 4 days 8 days టోటల్గా 8 days ఉంటారు. ఓకే. ఓకే. సో 2 weeksలో 4 days ఉంటారు మొత్తం మీద. సో 1 monthలో 8 days సార్ ఇక్కడ ఉండడం జరుగుతుందంట. సో ఆయనను ఎవరైనా కలవాలి, మాట్లాడాలి, మీకున్న ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఏమన్నా ఉందా సోర్స్ అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించిన నంబర్ సార్ ఇస్తా అన్నారు, అది డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. సో యూ కెన్ కాంటాక్ట్ అండ్ గో టు దెమ్, టాక్ టు దెమ్, అండర్స్టాండ్ దెమ్. ఒకవేళ రివ్యూ ఏమైనా ఉంటే రాయనరు, నేను చెప్తా
అది ఏంది ఎట్లా పనిచేస్తుంది నా నేను కూడా ఉద్దేశంలో తెలుసుకోవాలి. ఇక్కడ ఏదో మనం బిజినెస్ చేద్దామని కాదు, రైట్. ముందు క్యాన్సర్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. Yes, చాలా yes. మందికి తెలియదు. Absolutely. అవేర్నెస్ క్రియేట్ అయిపోతే వాళ్ళు డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. నేను ఇక్కడికి రావాలా ఇది తీసుకోండి నేను చెప్పడంలే, అది ఇట్ నాట్ మేక్ సెన్స్. ముందు అట్లీస్ట్ పబ్లిక్కి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. రైట్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. అండ్ ఇట్స్ అ హ్యూజ్ నాలెడ్జ్ టుడే ఫర్ మీ. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ నేను అంతో ఎంతో నేర్చుకున్నా, అంతో ఎంతో తెలుసుకున్నా మీ ఇద్దరి నుంచి వెళ్ళి అని చెప్పేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ బోత్ ఆర్ హియర్ టుడే ఇన్ అవర్ స్టూడియో. అండ్ వీ విష్ యూ డూ దిస్, యూ కంటిన్యూ దిస్ సర్వీస్ ఫర్ మెనీ ఇయర్స్. అండ్ క్యాన్సర్ని ఆపే ప్రయత్నంలో మనం ఉందామని అనుకుంటున్నాను నేను. అసలు రమ్య గారి వలన వైజ్ టీవీ ఆడియన్స్ అంతా యాక్టివ్ అయిపోతున్నారు ఈ మధ్య. లాస్ట్కి నాకే లేదు, మీ యొక్క క్విక్నెస్, ఫాస్ట్నెస్, అనలిటికల్ థింకింగ్ ఈజ్ వండర్ఫుల్ యాక్చువల్లీ. Thank you, sir. Thanks a lot. దట్ మేక్స్, అంటే ఈరోజు వైజ్ టీవీ బాగా అంటే ఎక్కువ పాపులర్ కానీ కారణం ఇట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్. Thank you, sir. Thanks a lot. And my team, of course. Yes, yes. So, thank you so much, Thank you sir. so much. Thank you. Thank you, sir.